కలవరాల్లో నువ్వు బ్రతకటం దేవుని సంకల్పం కాదు. ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి నిబ్బరముతో ఆయనను సేవించటం దేవుని చిత్తం. నీకు ఎందుకింత కలవరం, ఎందుకింత ఆందోళన? నేను లేనా? నన్ను నమ్మలేవా? నువ్వు నమ్మలేవా? ఏ విశ్వాసం నీ విశ్వాసం? చిన్నదానికి కలవరపడతావు, పెద్దదానికి కలవరపడతావు, ఊరికనే భయపడతావు, గందరగోళం అయిపోతావు, గలిబిలైపోతావు. ఎందుకు బిడ్డ? నేను లేనా? ఎంతకాలం కలవరంలో ఉంటావు అంటున్నాడు ఆయన. కలవరంలో నువ్వు ఉన్నంత వరకు విశ్వాసం లెక్కలోకి రావు. నువ్వు నా మీద విశ్వాసం లేకనేగా నువ్వు ఊరికనే భయపడుతుంది. నన్ను విశ్వసించిన ఎడల భయము కలవరం నీ ధరించారు. ధైర్యంగా ఉంటావు, ఆనందంతో ఉంటావు, పరవశంతో ఉంటావు, ఆత్మాభిషేకంతో ఆత్మ వశమై ఉంటావు. ఆత్మ సంబంధమైన ఆనందంలో